హాయ్ అండి అందరికీ. ఈరోజైతే రాగి దోశ చేశానండి. రాగి దోశ కోసం ఇలాగా ఇవన్నీ నానబెడుతున్నాను. ఇదిగోనండి రాగి దోశ కోసం 1 కప్పు రాగులు వేస్తున్నాను. ముప్పావు కప్పు మినపగుళ్ళు వేస్తున్నానండి. అందులోనే 1 స్పూన్లో సగం ఉంటాయండి, అంతే. ఎక్కువ వేయకూడదు, మళ్ళీ చేదు వస్తుంది అనమాట. అందుకని తక్కువ వేస్తున్నాను మెంతులు. అందులోనే అటుకులు వేసుకోవాలి. ఇదిగోనండి అరకప్పు ఉంటాయండి అటుకులు. అటుకులు కూడా వేసుకోవాలండి. దోశ అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది అనమాట, అందుకని వేస్తున్నాను. ఇవన్నీ కలిపేసి చక్కగా నానబెట్టేసి 4 గంటల సేపు నానబెట్టాలండి. నేనైతే నైట్ నానబెడుతున్నాను, ఉదయం చేస్తాను అనమాట. అదే మీరు ఉదయం చేసుకోవాలి అంటే మాత్రం 4 గంటల సేపు నానబెట్టి తర్వాత పిండి వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 4 గంటలు పిండి నానబెట్టుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు చలికాలం కదండి, తొందరగా నానదనమాట, అందుకని కొంచెం ఎక్కువసేపు పెట్టుకోవాలి. అదే ఎండాకాలం అనుకోండి తొందరగా నానిపోతుంది అనమాట. 2 గంటల్లో కూడా పిండి నానిపోయిద్ది. ఇది 2 సార్లు కడిగేసుకొని నీళ్లు పోసి పెట్టుకోవాలండి. కడిగి తీసుకొస్తాను. ఇదిగోనండి కడిగి తీసుకొచ్చాను. 4 గంటల సేపు నానిన తర్వాత నేను పిండి రెడీ చేస్తాను. అటుకులు కూడా ముందు ఎందుకు వేసానంటే ఇవి గట్టి అటుకులు అండి, కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. పలచగా ఉండే అటుకులు కాదు ఇవి. అందుకని ముందే అటుకులు అలాగే మినపగుళ్ళు కూడా అన్నీ కలిపి నానబెట్టేశాను. పిండి అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా నానబెట్టుకుంటే సాఫ్ట్గా వస్తాయన్నమాట దోశలు అయితే. ఇదైతే మూత పెట్టేస్తున్నాను. 4 గంటల తర్వాత పిండి రెడీ చేస్తానండి. ఇదిగోనండి పిండి రెడీ అయిపోయింది. ఇలాగ గిన్నెలో వేసి మూత పెడుతున్నాను. 4 గంటలు 3 గంటలు అలా నానబెట్టుకోవాలండి. చలికాలం కాబట్టి కొంచెం ఎక్కువసేపు, లేదంటే 1 గంట అలా నానినా కూడా సరిపోతుంది. బాగానే ఉంటాయి దోశలు, చక్కగా వస్తాయి. ఇంకా పెనం అయితే పెట్టేశానండి. ఇది పాత పెనం అండి, ఇంట్లో ఉన్న పెనమే పెట్టాను అనమాట, కొత్త పెనం కాదు. పెనం మీద కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా శుభ్రంగా తుడిచేసానండి. తుడిచిన తర్వాత దోశ వేస్తున్నాను. కొంచెం స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్తో కొంచెం అలా తుడిచేసి వేసేసుకోవచ్చండి. దోశలు అయితే చాలా చక్కగా వస్తాయి. కొంచెం ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే తొందరగా ఫ్రై అవ్వదనమాట. అందుకని ఈ విధంగా తిరగేస్తున్నాను. తిరగేస్తే 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యిద్ది కదండి, అంటే చక్కగా కాలిద్ది అనమాట అటు ఇటు, అప్పుడు బాగుంటుంది. అందుకని తిరగేసాను. ఇలా మెత్తగా కావాలని తీస్తున్నానండి. ఇంకోటి కరకరలాడేలాగా చేస్తానండి ఇంకో దోశ వేసినప్పుడు. ఇదైతే కొంచెం మెత్తగా తీసి పక్కన పెట్టాను, అంటే మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. పెనం అయితే కొంచెం వేడిగా ఉంది, బాగా వేడిగా ఉందిలేండి. కొంచెం వాటర్ వేసేసి తుడిచేసి మళ్ళీ దోశ అనేది రెడీ చేస్తున్నానండి. ఇదిగోనండి ఇంకో దోశ వేస్తున్నాను. పిండి కొంచెం తక్కువ వేసాను. చిన్న పెనం కదా, అందుకని పిండి కొంచెం తక్కువ వేద్దామని తక్కువ వేసాను. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. చక్కగా ఫస్ట్ హైలో పెట్టుకోవాలి, ఆ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇలాగా కొంచెం సేపు అలా వదిలేసాము అంటే చక్కగా కరకరలాడుతూ వస్తుందండి. దోశ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, రాగి దోశలు అయితే అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయోనండి, కమ్మగా ఉన్నాయి. రాగి దోశలు బాగోవు అనుకుంటాం కదండి మనము. ఈ విధంగా నానబెట్టుకొని దోశ చేసుకుంటే చాలా బాగుందండి, కమ్మగా ఉందన్నమాట. ఇది పుదీనా కారమేనండి, ఇంట్లో ఉందని చెప్పాను కదా, అదే వేస్తున్నాను అనమాట. దోశ పొడి అది ఏమీ రెడీ చేయలేదండి, అయిపోయాయి అన్నమాట ఇంట్లో, మళ్ళీ రెడీ చేయాలి. పుదీనా కారం అయితే ఉందండి, అది మాత్రం యాడ్ చేస్తున్నాను. చాలా బాగా టేస్ట్గా ఉన్నాయండి దోశలు, అయితే బాగా వచ్చాయి. ఈ విధంగా నానబెట్టుకొని చక్కగా దోశలు చేయండి, చాలా బాగుంటుంది అసలు.
ఎందుకంటే ఇందులో రైస్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి హెల్తీగా ఉంటాయి అన్నమాట. కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని తిన్నాము అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా వెయిట్ లాస్ కూడా అవుతారండి. ఈ దోశతో పాటు ఏంటంటే వెయిట్ లాస్ పౌడర్ ఇంట్లో మామూలుగా చేసుకుంటాం కదండి, ఉదయమే తాగుతాం కదా. ఒకసారి నేను చేశాను, మీకు గుర్తుందో లేదో. అది కూడా రోజు ఉదయమే తాగితే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. నేను ఈసారి ఆ పౌడర్ చేసినప్పుడు వీడియోలో యాడ్ చేస్తానండి. మామూలుగా అప్పుడప్పుడు చేస్తానన్నమాట. పొడి అయిపోతుంటే మళ్ళీ చేస్తూ ఉంటానన్నమాట. ఒక నెల రోజులకు వచ్చేలాగే చేస్తానండి. ఎక్కువ రోజు రాగి దోశ అయితే కలరు ఇలాగే వస్తుందండి. ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే బాగోదన్నమాట. పిండి పిండి లాగా ఉంటుంది, టేస్ట్ అనిపించదు. ఈ రాగి దోశ అయితే మాత్రం ఎంత టేస్ట్ ఉందోనండి, చాలా బాగుందన్నమాట. అసలు ఉట్టిదే తినొచ్చు, అంత కమ్మగా ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. రాగి దోశ అయితే చాలా బాగుంటుంది.